వెల్కమ్ టు ఆర్ఆర్ తెలుగు పోడ్కాస్ట్. ఎల్కేజీ చదివే వేదశ్రీకి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు. 50 ఏళ్ల కస్తూరిబాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేలమట్టమైంది. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు అన్ని కాగితాలు ఉన్న పేక మేడలా కూల్చివేయబడింది. గాయస్, ఇందాకే ఒక వీడియో చూడడం జరిగింది. నువ్వేం చెప్పినావు? నా బుక్స్ అని పోయినా అని చెప్పిన. ఎట్లా పోయినా అని అడిగిందా మీ టీచర్? నువ్వేం చెప్పినావు? నేను మా ఇల్లు కూలగొడితే అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్నా. రేవంత్ సార్కి ఏమైనా చెప్తావా? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, ఆయనకి ఏదైనా చెప్తావా నువ్వు? మా బుక్స్, వాటర్ బాటిల్స్ ఏమన్నా పోయినాయో ఆ రేవంత్ రెడ్డి సారు ఏమేమి తీసుకున్నారో అవి మాకు కంపల్సరీ తెప్పియాలి. సరే, అవన్నీ తెచ్చినాక నువ్వు మంచి చదువుకో, సరేనా? మా డాడీ డిమార్ట్ లో బాటిల్ కొనిపిస్తే అది కూడా వాళ్ళకి కొట్టిండు. బాటిల్ కూడా తీసుకొని లేదా నిన్ను? ఆ రోజు ఏం చేస్తున్నావు? కూల కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు అప్పుడు? నేను మా మమ్మీ డాడీ పెట్రోల్ పోసుకుంటే చాలా బాధపడ్డా. అందులో ఒక ఎల్కేజీ పాపని ఒక మీడియా మిత్రుడు ఇలా అడుగుతున్నాడు, తల్లి నీ ఇంటిని కూల్చేశారు, రేవంత్ రెడ్డి గారిని నువ్వేమన్నా అడుగుదాం అనుకుంటున్నావా? ఆమె ఇలా సమాధానం ఇచ్చింది, నేను స్కూల్కి వెళ్ళి చదువుకునే నా పుస్తకాలు లోపల ఉండిపోయాయి, వాటిని నన్ను తీసుకొనివ్వలేదు. మా నాన్న నాకు డిమార్ట్లో కొట్టించిన బాటిల్ లోపల ఉండిపోయింది, అది నన్ను తీసుకొనివ్వలేదు. రేవంత్ రెడ్డి గారు, నా బుక్స్ని నా బాటిల్ని తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అంది. ఆ వీడియో నా మనసుని కలిచివేసింది. వెంటనే దీనిపైన ఒక వీడియో చేయాలనే ఆలోచన వచ్చింది. రేవంత్ రెడ్డి గారు, మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ దాన్ని అనుసరిస్తున్న విధానం కరెక్ట్ కాదు. ఎన్నో ఏళ్ళుగా రూపాయి కూడబెట్టి ఇటుక పేర్చి ఒక ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. వాళ్ళని ఇలా అర్ధాంతరంగా అర్థం లేకుండా వెళ్ళిపోమనడం, రోడ్డుకి ఎక్కేలా చేయడం కరెక్ట్ కాదు. ఇలా మీరు కూల్చే ప్రతి ఇల్లు రేపు పొద్దున మీ గవర్నమెంట్ని కూల్చేస్తుందన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఓకే, మీరు చెరువులని కాపాడాలనుకుంటున్నారు, హైదరాబాద్ సిటీని కాపాడాలనుకుంటున్నారు. సో చెరువులకి అడ్డంగా ఉన్నా లేదా వాటి పరిధిలో వచ్చే ల్యాండ్లో కట్టిన ఇల్లులను మీరు కూల్చేద్దాం అనుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ ఒక ఇల్లుని కూల్చే ముందు మీరు ఒక గవర్నమెంట్ అంటే మన ప్రజలు కట్టే ట్యాక్స్లతో నడుస్తున్న వ్యవస్థ. సో వాళ్ళ దగ్గర మీరు డబ్బులు తీసుకొని ఒక గవర్నమెంట్ని నడుపుతూ వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించుకొని కట్టుకుని ఇళ్ళని కూల్చివేయడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. సో మీరు తీసేయాలనుకుంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. మీరు ఫస్ట్ ఇంట్లోకి నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇచ్చిన తర్వాత, అమ్మ మీరు తెలుసో ఈ ప్లేస్లో ఇల్లు కట్టుకున్నారు, కానీ ఇది కరెక్ట్ కాదు, ఇది రివర్ కిందకి వస్తుంది, సో దీనికి గాను మీకు ఇంత పరిహారం ఇస్తున్నాము, మీకు ఇంకొక ఇల్లు కూడా అరేంజ్ చేసాము, దయచేసి మీరు అక్కడికి వెళ్ళండి అని వాళ్ళని మెప్పించి ఇంటిని తీసేయాల్సి ఉంటుంది తప్ప ఇదేం రాజరిక వ్యవస్థ కాదు. మీరు ఇలా ఇళ్ళని నిమిషాల్లో గంటల్లో బుల్డోజర్తో కూల్చేయడానికి. ఇలా కూల్చేసిన ప్రతి ఇంట్లో 1 నుంచి 4 వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరూ కూడా మీ గవర్నమెంట్ని ఎప్పుడు కూల్చేయాలా అని ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ మీరు ఎంత చేసినా కూడా 5 సంవత్సరాల వరకే సాగుతాయి. ఇంతకుముందు 60 సంవత్సరాలు పరిపాలించిన మీ పరిస్థితి 10 సంవత్సరాలు ఏమైందో అందరికీ తెలుసు. అలాగే దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్ అహంకారానికి కూడా ఓటమి రుచిని చూపించారు. అలాంటి ప్రజలకి ఇళ్ళను కూల్చేస్తున్న మీకు మీ గవర్నమెంట్ కూల్చేయడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఇలా మీరు ఒక 60 ఇళ్ళని కూల్చితే కనుక ఇంకొక 60 సంవత్సరాలు మీరు కట్టుకోవడానికి ఇల్లు కూడా లేకుండా చేస్తారు. కాబట్టి అన్నీ దృష్టిలో పెట్టుకొని ఒప్పించి మెప్పించి మీ పనులను సాగించండి, కానీ రాజరిక వ్యవస్థలాగా ప్రజలను బాధ పెడుతూ వాళ్ళని రోడ్డుపైకి లాగుతూ ఇళ్ళని కూల్చేయకండి. ఇలా మీరు కూల్చుకుంటూ పోతే ఇంకొక 60 సంవత్సరాలు మిమ్మల్ని రోడ్డు ఎక్కిస్తారు ప్రజలు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరని ప్రార్థన.
సబ్స్క్రైబర్స్ మీరు కూడా అడ్డమైన వీడియోలు షేర్ చేసే బదులు ఇలాంటి వీడియోని వీలైనంత ఎక్కువ షేర్ చేస్తే అట్లీస్ట్ కొంతమంది గవర్నమెంట్ అధికారులకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకు వీడియో షేర్ అవుతుంది. సో వాళ్ళ వల్ల ఇప్పుడు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 1600 ఇళ్ళను ఇప్పుడు కూల్స్తున్నారని చెప్తున్నారు. సో ఆ 1600 ఇళ్ళల్లో అట్లీస్ట్ 1600 ఇల్లుని మనం కాపాడగలిగిన అందులో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉండొచ్చు, చిన్నపిల్లలు ఉండొచ్చు, వాళ్ళని రోడ్ ఎక్కకుండా అయితే ఆపగలుగుతాం. అట్లీస్ట్ పర్మనెంట్గా దాన్ని మనం ఆపలేకపోయినా టెంపరీగా ఆపినా కూడా వాళ్ళకు ఇంకొక ఆల్టర్నేటివ్ ఆప్షన్ చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియోకి లైకులు కామెంట్లు చేయకపోయినా పర్లేదు, చేయకండి, కానీ వీలైనంత ఎక్కువ మందికి మాత్రం షేర్ చేయండి. నేను చాలా టాపిక్స్ అయితే అనుకున్నాను నెక్స్ట్ వీడియోకి, కానీ ఈ విషయాన్ని ఎంత లేట్ చేసిన ప్రతి నిమిషం ఇంకొక ఇల్లు కూలిపోతుందేమో అనిపిస్తుంది. నేను ఈ వీడియోలో చెప్పిన వాళ్ళే కాకుండా నాకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్లో కూడా చాలామందికి ఇలాంటివి జరగడానికి దగ్గరలో ఉన్నారు. కాబట్టి దీన్ని ఆపడానికి వీడియోని వీలైనంత ఎక్కువగా అయితే షేర్ చేయండి. అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే 10 ఏళ్ల అహంకారానికి ఓటమి రుచి చూపించిన ప్రజలు మీ అజ్ఞానానికి స్వస్తి పలకడం పెద్ద విషయం కాదు. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై.